నమస్కారం. ఫార్మసన్ యాప్కు స్వాగతం. వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ. వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ అనేది పర్యావరణ పరిరక్షణకు, నేల సారవంతానికి మరియు అదనపు ఆదాయానికి చాలా ముఖ్యమైనది. పంట పొలాలు, తోటల నుంచి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వ్యవసాయ మరియు ఉద్యానవన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు. కంపోస్టింగ్. నాడెప్ కంపోస్ట్. పంట వ్యర్థాలు, ఆకులు, పశువుల పేడను ఉపయోగించి నాడెప్ పద్ధతిలో నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. వర్మి కంపోస్ట్. వ్యవసాయ వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, తోట వ్యర్థాలను వానపాముల సహాయంతో పోషకాలతో కూడిన ఎరువుగా మార్చవచ్చు. వేస్ట్ డీకంపోజర్ వాడకం. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అభివృద్ధి చేసిన వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి వ్యర్థాలను 30 నుంచి 45 రోజుల్లో త్వరగా కుళ్ళింపజేసి మంచి నాణ్యమైన కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. పంట అవశేషాల యాజమాన్యం. పంట కోత తర్వాత మిగిలిన కాడలు, ఆకులను కాల్చివేయకుండా దుక్కిలో కలిపి దున్నడం వల్ల భూమిలో కార్బన శాతం పెరుగుతుంది. మల్చింగ్. మల్చింగ్ పద్ధతి ద్వారా పంట అవశేషాలను నేలపై పరచడం వల్ల తేమ నిలుస్తుంది మరియు కలుపు మొక్కలు తగ్గుతాయి. బయోగ్యాస్ మరియు బయో ఎనర్జీ. అధిక మొత్తంలో లభించే వ్యవసాయ వ్యర్థాలను ముఖ్యంగా ఆవు, గేదెల పేడతో కలిపి బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా ఇంధనంగా మార్చుకోవచ్చు. మష్రూమ్ కల్టివేషన్. వరిగడ్డి, ఇతర వ్యవసాయ వ్యర్థాలను పుట్టగొడుగుల సాగుకు ఉపయోగించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.